హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. బుద్ధిమతాం వరిష్టం. ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను 3 ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? మహానుభావుడు వెంటనే ఆలోచించారు. ఆలోచించి ఇప్పుడు నేను చెయ్యవలసింది ఈ అశోకవనాన్ని భంజించాలి. అశోకవనం రావణాసురుడికి చాలా ప్రీతిపాత్రం. ఎందుకు ప్రీతిపాత్రం? అది ప్రమదావనం. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే అక్కడ విహరిస్తారు. ఆఖరికి అక్కడికి ఒక రాక్షసుడు కూడా రావడానికి వీల్లేదు. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే తిరగాలి. ఆయన కామం అటువంటిది. అందుకని వాళ్ళ సంతోషం కోసం దాన్ని ప్రాణంలా కాపాడుకుని పెంచుతూ ఉంటాడు. దీన్ని పాడు చేస్తే వెంటనే దీన్ని రక్షించాలి కాబట్టి రాక్షసులు నా పైకి వస్తారు. వచ్చినప్పుడు నాకు ధర్మం ఉంటుంది. వాళ్ళు నన్నొచ్చి కొడుతున్నప్పుడు నా శరీరాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి తిరిగి కొట్టాలా వద్దా? నేను తిరిగి కొడితే నా ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అశోకవనం పాడైపోతోంది, ఎక్కడి నుంచో వానర వచ్చిందని పరిగెత్తుకెళ్ళి రావణాసురుడికి చెప్తారు. వాడేం చేస్తాడు? ఓ 10 అంచెల్లో కొంతమందిని పంపిస్తాడు. ఎంతమంది వస్తే ఏం భయం? ఎందుకని చేతిలో శాక్తే ఆవరణం ఉంది. పూర్వపు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఎంతమంది వస్తే ఉతికి అవతల పారేస్తాను. ఆఖరికి రావణాసురుడి దగ్గరికి తీసుకెడతారు. కనపడతాడు కదూ, మాట్లాడతాను. ఎందుకు మాట్లాడడం? శివాంశ సంభూతుడు. తెల్లవారి లేస్తే శివారాధన చేస్తాడు. రేపు పొద్దున్న శివ నాకొక్క మాట చెప్పలేదు, రాముడి భార్య సీతమ్మని తిరిగిచ్చేయమని మీరు చెప్పుంటే చేసి ఉండేవాడిని అంటాడేమో. నన్ను చూడగానే వాడికి శివుడు కనపడి తీరుతాడు. కనపడ్డాడు కూడా నిజంగా రామాయణంలో. అద్భుతంగా చెప్తారు మహర్షి. ఇవేవి చెప్పరు. చెప్పకుండా చెప్పడం సుందరకాండ. అందుకే బయలుదేరుతున్నప్పుడు నంది, రావణుడికి కనపడినప్పుడు నంది రామాయణంలో. నందికి శివుడికి అభేదం. నందిని శివుణ్ణి అభేదంగా చూస్తారు. అందుకే మధ్యలోంచి వెళ్ళరు. అందుకే బయలుదేరుతున్నప్పుడు హనుమ ఎలా ఉన్నారు అంటే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అన్నారు మహర్షి. ఇలా మెడ ఎత్తి నిలబడినటువంటి పెద్ద ఆబోతు అంటే నందీశ్వరుడిలా ఉన్నారు. ఆ నంది కనబడితే శివుడు కనపడినట్టే. రావణుడిలా చూడగానే మళ్ళీ నందీశ్వరుడిగానే కనపడతారు. అంటే వాడికి శివుడిగా నేను కొన్ని మాటలు చెప్పాలి, వాడి మంచి కోసం చెప్పాలి. చెప్పడం నా ధర్మం. వాడు ఎటూ వినడు. కానీ రేపు పొద్దున్న నా మీద నెపం వేయడానికి వీల్లేదు. 2, నేను వాడితో ఒకసారి మాట్లాడితే కదూ అసలు వాడి తేజస్సు ఏమిటో, వాడి కొలువు కూటంలో ఎవరుంటారో, ఎవరు ఎలా మాట్లాడుతుంటారో, ఎవరిని ప్రధాన స్థానాల్లో పెట్టుకున్నాడో, ఆ ప్రధాన స్థానాల్లో ఉన్నటువంటి వారి గుణగణాల్ని బట్టి వాడు ఏ మార్గంలో పోతున్నాడో నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడాలి. ఏదో సీతమ్మ జాడ కనిపెట్టాను వచ్చేసానంటే ప్రభు కార్యం పూర్తి చేసిన వాడిని ఎలా అవుతాను? రేపు పొద్దున్న సుగ్రీవుడు రావణాసురుడి చుట్టూ ఉండే ప్రధాన అనుచరులు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? సీతమ్మ కనపడింది వచ్చేసానంటే ఏం బాగుంటుంది? కాబట్టి నేను పరిపూర్ణంగా విషయాన్ని తెలుసుకోవాలి. ఏమి బుద్ధిమతాం వరిష్టం, ఏమి ధైర్యం మహానుభావుడిది. అంతటి కాంచనలంకలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల మధ్య ఉన్నదొక్కరే. కానీ ఆయనకి నేను ఒక్కడనన్న భావన ఉండదు. ఎందుకుండదో తెలుసా? దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు. నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు. ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, పొదివి పట్టుకుంటాడు. ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన 2 విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.